దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మన కొబ్బరికాయ కొట్టాలి, అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి, ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం, అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతుంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు, ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు, ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం, ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది. అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందనం నియంత్రింపబడుతుంది, ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి, నీకు వేదం తెలుసా తెలీదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి, దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు, ఏమక్కర్లేదు. ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల. ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం అని మొదలెట్టారు. చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని. ఏమిటి ఆశ్చర్యం? ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది. లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి, నేను మీకు చూడాలనిపిస్తుంది. మీకు తెలుసా, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు తెల్లబోతారు. నేను ఒక సరోవరం చూశాను. ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్ని జ్వాలలు పైకొస్తూ ఉంటాయి. ఎంత విచిత్రం అంటే, మనం ఒకవేళ ఆ సరోవరంలో స్నానం చేస్తూ అగ్ని జ్వాలల్లోంచి అలా బయటికి వచ్చినా ఒళ్ళు కాలదు. ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి. నేను వేదిక దిగిపోయాక మీరు ఏమంటారు? ఏమంటే అది ఎక్కడుందండి అని అడుగుతారా అడగరా? ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు. అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్ని అంటే, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడు.
ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు, కొన్ని మంచి ఉంటాయి. ఆయన ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తుంటాడన్నాను అనుకోండి, మంచి ఏడుపది కాదు. ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే. ఎప్పుడూ పెళ్ళం గురించి ఏడుస్తుంటాడని నన్ను అనుకోండి, వాడి కర్మ అంటాడు కాదు. దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం, ఏడవడం ప్రధానం కాదు. దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది. ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తుంటాడండి ఆయన అన్నారు అనుకోండి, మహానుభావుడు అండి అని దండం పెడతారు. ఎప్పుడు ఎవడది ఏమి తూపోదామా అని ఏడుస్తుంటాడంటే అన్నారు అనుకోండి, చీ దుర్మార్గుడు, వాడు ఎప్పుడు ఏ సమయంలో బయట కనపడతాడో చెప్పండి అంటే అని అంటారు. అవునా కదా? ఏడవడం కాదు, దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప. కామం ఉండడం తప్పు కాదు, దేని మీద కామం ఉంది ప్రధానం. కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి, ఆయన పూజనీయుడు కాడు. భగవత్కామం అనుకోండి, భగవంతుని యందు కోరికున్నవాడు అనుకోండి, పూజనీయుడు కాదు. కామం తప్పనకూడదు, ఏ కామం అని అడగాలి, అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి. అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అన్నాను అనుకోండి, చీ దుర్మార్గుడు అనేకూడదు. ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది, ఏ కామం అని అడగాలి. కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, ఏడవడం తప్పు కాదు. దేని మీద కోరిక, దేని మీద ఏడుపు, అది తెలుసుకుని చెప్పాలి. చిత్రం, కుతూహలం. చిత్రం అనగానే ఆశ్చర్యం. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి? అదొకటే నేను చెప్పా, శ్లోకం వదిలేశాను అనుకోండి. ఏమన్నా బాబు ఆ శ్లోకం చెప్పండి, అది ఏమిటో, అది ఏమిటి చిత్రం, ఏమిటి ఆశ్చర్యం అంటే, మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్న మాటే పాడు చేసేయడానికి కారణం. మీరు బాగా గమనించాలి సుమా, నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది నీకు అనవసరం అన్నారనుకోండి, అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది. ఈ వయసులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి, వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు. ఒరే నీకు ఎప్పుడు ఏది అవసరమో నాకు తెలుసు, అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి మాట విని కుతూహలాన్ని చంపేసుకున్నాడు అనుకోండి. మా నాన్నగారు ఏది చూడమన్నారో, ఏది వినమన్నారో, ఏది చదవమన్నారో, ఏది చేయమన్నారో అదే చేస్తానన్నాడు అనుకోండి, బాగుపడిపోయాడా లేదా? అక్కర్లేని వాటి మీద కుతూహలమే కదా మనిషిని పాడి చేసేది. ఇప్పుడు ఆ కుతూహలాన్ని తిప్పాలి, ఇంకొక వైపుకి తిప్పాలి. దేని వైపుకి తిప్పితే బాగుపడతాడో అటు వైపుకి తిప్పాలి. వీడికి ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడడానికి ఎడతాడేమో, విడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్నమాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే, వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడడం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే, వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి. చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి, ప్రధానంగా నోటితో తాగుతాయి. కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు. కాళ్ళతో నీళ్లు తాగుతుందండి, దాహం వేస్తే నీళ్లలో కాళ్ళెట్టి పీల్చుకునేవి ఉండవు. కింద నుంచి పైకి లాగవు, పైనుంచి కిందకు వదులుతాయి నీటిని. ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి, పాదాల్లోంచి నీటిని తలకెక్కించుకుంటాయి, వేళ్లల్లోంచి పైకి కదా ఎక్కుతాయి. అసలు చెట్టే విచిత్రం. సృష్టిలో చెట్టు చాలా విచిత్రం. ఎందుకో తెలుసా? అది పాదాలతో నీళ్లు లాగుతుంది. పాదాలతో నీళ్లు లాగడం ఒక ఎత్తు అయితే, ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఎత్తు ఎక్కడానికి ఉపయోగపడేది ఏదంటే, లోకంలో తనంత తాను ఏర్పడింది చెట్టు ఒకటే. మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్న చూడాలంటే సాధనము తనంత తానేదో తెలుసా? చెట్టే. మీరు అందుకే రామాయణం కానీ భారతం కానీ పరిశీలన చేస్తే, నీళ్ళు ఎక్కడున్నాయిరా అన్నారనుకోండి, చెట్టెక్కి చూడంటారు.
రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, చెట్టెక్కి చూడు ఎక్కడుందో సరోవరం అంటాడు. చెట్టెక్కితే నీళ్లు కనపడతాయా? కనపడొచ్చు, కనపడకపోవచ్చు. దేన్ని బట్టి కనిపెడతారో తెలుసా? చెట్టు పక్షుల కాలవాల. తడిరెక్కలు కలిగిన పక్షులు వస్తూ ఉంటే దాన్ని బట్టి ఆ దిక్కుగా సరోవరం ఉందని తెలుసుకుంటారు. కాబట్టి చెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. పైకెక్కడానికి ఉపయోగపడే సాధనం ప్రపంచంలో తనంత తాను ఈశ్వర సృష్టిలో వచ్చింది చెట్టు. కింద నుంచి పైకి నీరు లాగుతుంది, అదొక ఎత్తు. వట అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఎంత ఎండలోంచి వచ్చినా నీడనివ్వగలిగినది అయి ఉంటుంది. అలా ఎందుకు ఇస్తుందో తెలుసా? వటవృక్ష ఛాయ యందు విశ్రాంతి పొందినాడు అంటారు. బాటసారులందరూ మర్రి చెట్టు దగ్గరికి వెడితే సద్దెన్నపు మూట విప్పుకుని తింటారు. రావి చెట్టు కింద తినరు. ఎందుకో తెలుసా? రావి చెట్టు కింద తినకపోవడానికి ఒక కారణం ఉంది. రావి చెట్టు చప్పుడు ఎక్కువ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న గాలి వేసింది అనుకోండి, మీరు ఏ వేప చెట్టు దగ్గర, కుంకుడి చెట్టు దగ్గర, మామిడి చెట్టు దగ్గర కళ్ళు మూసుకు కూర్చున్నారనుకోండి, గాలి వేస్తే పెద్ద చప్పుడు ఉండదు. రావి చెట్టు దగ్గర కూర్చోండి, తుఫాను వచ్చినట్టు ఉంటుంది. అంత గలగల గలగల కదులుతాయి ఆకులు. మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచంలో. ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం. కారణం ఏమిటో తెలుసా? తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా. అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ. అది మిగిలిన అన్ని చెట్లు కూడా మొదలు నశించిందనుకోండి, ఏ కారణం చేతనైనా కూడా, కొన్ని కారణాలకి మొదళ్ళు పోతాయి చెట్లకి. ఎందుకు పోతాయంటే చెట్టుకి తొర్ర వస్తుంది ముందు. ఆ కాండంలో పెద్ద కాండం అయిన తర్వాత కాండంలో తొర్ర వస్తుంది. తొర్రలో పుచ్చు వస్తుంది. పుచ్చులో విరిగిపోయిన కర్ర మొక్కలన్నీ పడతాయి. ఈ దుర్మార్గులైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే తొర్రలోకి తీసుకెళ్లి కొన్ని వస్తువులు దాస్తూ ఉంటారు. ఏ పని మీదో వెడుతూ ఆ తొర్రలోకి తీసుకెళ్లి అగ్గిపెట్టి అవి పెడుతూ ఉంటారు. ఎవడో ఒక దుర్మార్గుడు పొరపాటున ఒక నిప్పు రవ్వను అందులో పడేశాడు అనుకోండి తొర్రలో, ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కడుపు నిప్పితో ఊగిపోతూ పైన పెద్దవాళ్లతో మాట్లాడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అది లోపల కాలిపోతుంటుంది, పైకి పచ్చగా కనపడుతుంది. ఆ తొర్ర కాలిపోయింది అనుకోండి కొన్నాళ్ళకి, ఆ చెట్టు చచ్చిపోతుంది, ఇక నీరు పైకి ఎక్కదు. అందుకని పైన అంతా ఎండిపోతుంది. అలా ఒక మొదలు కాలిపోతే మరణించని ఏకైక చెట్టు మర్రి చెట్టు ఒకటే. మర్రి చెట్టుకు అలా చావు రాదు. ఎందుకో తెలుసా? అది ఆకాశంలోంచి వేళ్ళు దింపుతుంది. కొమ్మ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా వెడితే అక్కడ ఒక వేరు దింపుతుంది, చెట్టులోంచి వేరు వస్తుంది. అన్నిటికీ భూమిలోనే వేళ్ళుంటాయి, ఇంకా పైకి ఇలా ఎక్కవు. ఒక్క మర్రి చెట్టుకి పైనుంచి కిందకి దిగుతాయి. దిగి అవి భూమిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి దాన్ని అవే పెనవేసుకుని మళ్ళీ పెద్ద కొమ్మలాగా నిలబడిన స్తంభంలా తయారైపోతాయి. ఇవి నీళ్లు లాగేస్తాయి, లాగేసి కొమ్మకి ఇచ్చేస్తాయి. అందుకే ఇక్కడికి పోయిందనుకోండి, అక్కడ అలాగే మళ్ళీ బతికేసి మళ్ళీ ఆధారం వేళ్ళు దింపేస్తుంది. అందుకే ఒకసారి మర్రి చెట్టు పుట్టిందా, ఇక ఆ మర్రి చెట్టుకి చావు ఉండదు. రెండు, మర్రి చెట్టు తన చుట్టూ తాను విస్తరించుకుని వెళ్ళిపోతుంది. ఏం బుద్ధినే అన్నాడు ఋషి అనుకోకండి. వట తరు అన్న రెండు మాటలు వేశాడు అంటే దానికి అంత గూఢమైనటువంటి అర్థం పెట్టి వేశాడు ఆయన. రెండు, మీరు ఒక మార్గాన్ని నిర్మాణం చేసి దాని పక్కన మర్రి చెట్టు వేశారనుకోండి, కొన్నాళ్ల తర్వాత ఇంకా మార్గాన్ని మూసేస్తుంది. మార్గాన్ని మూసే లక్షణం ఉన్న చెట్టు మర్రి చెట్టు. ఎందుకో తెలుసా? అది కొమ్మ అలా వెళ్ళి మార్గం నిర్మాణం చేశాం కదండి, ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చక్క వాహనం మీద ఇటు ఎడదాం అనుకున్నారనుకోండి, అది కొమ్మ పెంచి మధ్యలోకి ఊడ దింపుతుంది. ఊడ దింపేస్తే ఊడ భూమిలోకి వెళ్ళిపోయి అడ్డంగా పెరుగుతుంది. అప్పుడు ఇంకా వాహనం వెళ్ళదు. అందుకే మర్రి చెట్టు ఎక్కడుందో అక్కడిక కదలికలు ఉండవు, ఆగిపోతాయి. విపరీతమైన నీడనిస్తుంది. రెండు, దాని మొదలు మీరు చేరలేరు. అందుకే మీరు లోకంలో ఒక మాట విన్నారో లేదో, ఓడల మర్రి అంటారు. ఓడల మర్రి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? అసలు వెళ్ళడం సాధ్యం కాదు. అసలు ఆ మర్రి చెట్టు చూడడానికి వెడతారండి. అడయార్ మర్రి చెట్టు అని మెడ్రాస్లో ఒకప్పుడు ఆ చెట్టు చూడడానికి వెళ్ళేవారు. అది కొన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అంతంత దూరాలు పెరిగిపోతాయి మర్రి చెట్లు. పెరిగిపోతే మీరు దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారనుకోండి, ఈలోగా ఏమవుతాయంటే ఆ ఆకులన్నీ రాలి బోల్డంత ఎత్తు పెరిగిపోయి అందులో పుట్టలు, రకరకాలైన జీవులు అన్నీ పెరిగిపోతాయి.
పెరిగిపోతే మీరు ఈ ఊడలన్నీ దాటుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. దాని మొదలు దగ్గరికి వెళ్ళరు. అందుకే తన మొదలు దగ్గరికి వేరొకరు రాకుండా తానే చుట్టుకుని అడ్డగలిగినటువంటి చెట్టు మర్రి చెట్టు ప్రపంచంలో. ఇంకో లక్షణం ఏంటో తెలుసా? మర్రి చెట్టు ఎవ్వరూ పాతరు. మామిడి చెట్టు వేసుకుంటారు, పనస చెట్టు వేసుకుంటారు, నేను మా 4 మర్రి చెట్లు వేసుకుంటాను ఇవ్వండి అని ఎవరు అడగరు. ఎవ్వరూ వేయకపోయినా తనంత తాను పెరిగి తీరుతుంది మర్రి చెట్టు. ఎవ్వరు వేరు మర్రి విత్తనం. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? వనస్పతి జాతికి చెందినది. సంస్కృతంలో చాలా గొప్ప చెట్టు అని దేవతాంశ కలిగినది అని దేనికి నిర్ణయం చేస్తారంటే అది వనస్పతి జాతికి చెందింది. వనస్పతి అన్న మాట అర్థం ఏంటంటే పువ్వు లేని కాయ వస్తుంది, పువ్వు ఉండదు, కాయ వస్తుంది. మర్రికి ఆ లక్షణం ఉంది. మర్రి పూలు ఎక్కడన్నా మీరు చూసారా? మర్రి పూలు ఉండవు, మర్రి కాయలు ఉంటాయి. ఎక్కడ పడుతుందో తెలియదు. శంకరాచార్యుల వారంతటి వారు దీన్నే వాడారు. చిన్న కాయలో ఉన్న చిన్న గింజ పడి అంత పెద్ద చెట్టు అన్ని ఆధార ఊళ్లతో నిర్మించుకుని పైకి లేచిపోతుంది, పెద్దదైపోతుంది. ఎవ్వరూ వేయకుండా తనంత తానే పెరుగుతుంది. అది ఒకసారి పెరిగితే దానికి చావు లేదు. ఒక తొర్ర పోయినా, ఒక మొదలు పోయినా వేరొక ఊడ దానికి మొదలు, అది అలా ఉంటుంది. 2, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమి మీద కాలెట్టకుండా ప్రయాణం చేయడానికి మర్రి చెట్టు ఆధారం. పూర్వం వెళ్ళేవారు, ఊడలు పట్టుకుని ఊగుతూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది అంతంత దూరం వెడతారు, భూమి తగలదు, తగలకుండా వెడతారు. ఇప్పుడు ఈ లక్షణాలు పరమాత్మకు అన్వయం చెయ్యండి. ఎందుకుంటాడో వటవృక్షం దగ్గర. వట అంటే నీడని బాగా ఇస్తుందని కదా నేను మనవి చేశాను. నీడకి విరుద్ధం ఏమిటి? ఎండ. ఎండ దేనికి గుర్తు? తాపానికి గుర్తు. మనమందరికీ కూడా తాపం ఉంది, మనందరం కూడా ఓ ఎండలో నించున్నాం. ఏమిటా ఎండ? సంసారం. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. సంసారమునందు పరిభ్రమించడమే తాపం. అందుకని శాంతి లేదు. శాంతి అమృతం, సంసారము మృత్యువు. ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి. అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు. అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం. 2, తన మొదలు చేరడం ఎవరికీ సాధ్యం కాదు, తన కొమ్మలే అడ్డుకుంటాయి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే భగవత్ సంబంధమైన శాస్త్రం తెలుసుకున్నప్పుడే అలిసిపోతాడు. అమ్మో, ఈ ఉపనిషత్తులు ఏమిటి, వేదం ఏమిటి, స్వరూపం ఏమిటి, లక్షణం ఏమిటి, అపరోక్షానుభూతి ఏమిటి, పరోక్షానుభూతి ఏమిటి, ఇవన్నీ ఎప్పటికి తెలుస్తాయి, ఎప్పుడు అనుష్ఠానం చేస్తాం, ఎప్పుడు తెలుసుకుంటామని బడలిపోయా అబ్బా అనిపిస్తుంది. పరమేశ్వరుణ్ణి చేరడానికి పరమేశ్వరుడికి సంబంధించిన శాస్త్రాలే బడలిపోయేటట్టు చేసినట్టు మర్రి చెట్టు మొదలు చేరడానికి మర్రి ఊడలే అడ్డొస్తాయి. దారులు మూస్తుంది మర్రి చెట్టు. అటు ఇటు తిరగడాన్ని, పరిభ్రమణాన్ని ఆప్ చేస్తుంది మర్రి చెట్టు. ఈశ్వరుడి వైపుకి నడుపుతుంది. అది ఎవ్వరూ వెయ్యరు, భగవంతుణ్ణి ఎవ్వరూ కనరు. ఆయన స్వయంభూ. మర్రి చెట్టు స్వయంభూ. జీవము ఆయన యందు శాశ్వతము. అందుకే మీకు సృష్టి మొత్తం మీద ఎక్కడా లేదు. మీరు కావాలంటే బోటనీ చదువుకున్న వాళ్ళని ఎవరినన్నా అడగండి, జీవశాస్త్రం చదివిన వాళ్ళని చెప్తారు. అత్యంత నునుపైన ఆకు ప్రపంచంలో ఏదో తెలుసా? ఒక్క మర్రాకి. మర్రాకంత నునుపుగా ఏదీ ఉండదు. మీరు ఎంత మృదువైన ఆకవనివ్వండి, ఎండిపోతే గుచ్చుకుంటుంది. మీరు ఎందుకు తోరణం కట్టండి, బాగా ఎండిపోయిన తర్వాత మామిడాకు ఇలా వెడుతుంటే ఇక్కడ గుచ్చుకుంది అనుకోండి, ఏదో చిన్న సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. ఎండిపోతే గుచ్చుకుంటాయి. ఎండిపోయిన మర్రాకుని పట్టుకుని మీరు ఇలా అని చూడండి, ఎంత నున్నగా ఉంటుందో. ఇంకా విచిత్రం చెప్పనా? ఎండిపోయిన మర్రాకు తీసుకుని నీళ్లు చల్లండి, కాసేపటికి ఆకుపచ్చగా అయిపోతుంది. జీవాన్ని అంత నిలబెట్టుకుంటుంది. పరమేశ్వరుణ్ణి మీరు ఎన్ని రకాలైనటువంటి వేద విరుద్ధమైన విశ్వాసములో ప్రచారం చేయనివ్వండి, సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ స్వరూపము ఎండినట్టు కనపడుతుందేమో కానీ శంకరుల వంటి మహాపురుషులు వచ్చి నీళ్లు చల్లితే చిగురిస్తుంది. దానికి మరణం లేదు, అది పరబ్రహ్మము. పరబ్రహ్మానికి మారు పేరు మర్రి చెట్టు. అందుకే వటవృక్షము యొక్క నీడన విశ్రాంతి పొందాడంటారు. పరమేశ్వరుని యొక్క పాదముల దగ్గర ఎవడైనా విశ్రాంతి పొందుతాడు. ఆ చెట్టు దగ్గరికి ఎడితే చాలు చల్లతనం. లోకంలో పరమేశ్వరుడికి పర్యాయ పదం ఏది అంటే చెట్టు ఒక్కటే. ఎందుకో తెలుసా?
రామాయణం అంతటి దాంట్లో లక్ష్మణస్వామి ఒక మాట చెప్తారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అంటారు. భయం నుంచి రక్షించేది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు చెట్టు ఒక్కటే. ఎక్కడో పెద్ద పులి ఎరిచింది, ఎవరు లేరు పక్కన, చెట్టు ఎక్కేస్తాడు అంతే. చెట్టు ఎక్కేస్తాడు, సుఖపడిపోతాడు. రెండు, ఏమీ దొరకలేదు, చెట్టుకు కాసిన కాయ ఆధారం, తింటాడు. ఎండ, చెట్టు మొదలే విశ్రాంతి, చల్లగా ఉంటుంది, పడుకుంటాడు. అసలు మర్రి చెట్టు చాలా విచిత్రం, ఎంత చల్లతనాన్ని ఇస్తుందో అంత రక్షణ కూడా ఇస్తుంది. దీని గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు. వెనకటికి ఓ పెద్ద గణిత శాస్త్రవేత్త ఒక ఆయన అరణ్య మార్గంలో వెడుతున్నాడు. వెడుతూ ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చాలా చల్లతనం కాదు, కొమ్మలు ఇలా పెరుగుతాయి. పెరగడంలో పడుకున్నాడు. పడుకుని పైకి చూశాడు, ఇంత మర్రికాయ కనపడింది. ఇలా పక్కకి చూశాడు, గుమ్మడి పాదోడి కనపడింది. భగవంతుడు సర్వజ్ఞుడు అంటారు కానీ ఆయనకి మ్యాథమెటిక్స్లో లా ఆఫ్ ప్రపోర్షన్స్ తెలియక ఇంత సన్నటి గుమ్మడి తీగకి ఇంత కాయెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయెట్టాడు. ఆ గుమ్మడికాయ దీనికి ఉండాలి, మర్రికాయ దానికి ఉండాలి. తప్పు, భగవంతుడికి సిద్ధాంతం తెలియదు అని పడుకున్నాడు. కాసేపటికి ఓ మర్రికాయ నుదురు మీద పడింది. లేచన్నాడు, పరమేశ్వరుడికి సిద్ధాంతాలు తెలియడం కాదు, కారుణ్యమూర్తి. గుమ్మడికాయ దీనికి కాసి ఉంటే నా బుర్ర బద్దలయ్యేది అన్నాడు. కాబట్టి మర్రి చెట్టు అంత పెద్దదైనా కాయ చిన్నది పెట్టాడు, ఎందుకంటే సేద తీరాలి జనం. చెట్టుకొక్కదానికే ఒక లక్షణం, ఎవరొచ్చి తన దగ్గర కూర్చున్నా మీరెవరని కానీ, మీరు పుణ్యం చేశారా పాపం చేశారా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, మీకు ఆదాయం ఎంత, మీరు ధనికుడా పేద స్త్రీయా పురుషుడా పండితుడా పామరడా కులమా మతమా వర్ణమా వర్గమా ఏమీ అక్కర్లేదు, నీడనిచ్చేస్తుంది. మీరు వెళ్ళాలి, నీడనిస్తుంది. తాను వచ్చి నీడనివ్వదు. అయ్యో ఎండలో ఎలా ఉన్నాడో అని తను రాదు, మీరు వెళ్ళారా నీడనిస్తుంది. మీరెవరో దానికి అనవసరం, కుక్క పిల్ల పామ అనవసరం, నీడనిస్తుంది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి, పరమేశ్వరుడంతే. ఎవరు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళారో వాళ్ళని రక్షించేస్తాడంతే. వాడెవరు ఆయనకు అనవసరం. చెట్టుకి భగవంతుడికి అంత దగ్గర లక్షణం. చెట్టు కదలదు, ఆత్మ కదలదు. ఆత్మకి పర్యాయపదం చెట్టు. అందుకే చెట్లు కదిలి వెళ్ళవు. కదిలే చెట్లు ఒక్క శ్రీశైలంలోనే ఉన్నాయి. ఒక్క శ్రీశైలంలోనే ఒక ప్రత్యేకమైన పర్వత ప్రాంతంలో చెట్లు తమంత తాము లేచి వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోయి ఇంకొక చోట దిగుతుంటాయి. శ్రీశైలంలోనే చాలా మంది చూశారు ఆ చెట్లు వెడుతుంటాయి, అవి అకస్మాత్తుగా లేచి వెడుతుంటాయి. ఇప్పటికీ అటువంటి చెట్లు ఉన్నది ఒక్క శ్రీశైల పర్వతాల్లోనే ఉన్నాయి. కాబట్టి సాధారణంగా లోకంలో చెట్లు మాత్రం లేవవు, భూమిలోనే అలా నిలబడి ఉంటాయి. కదలనిది ఆత్మ. ఆత్మకి పర్యాయపదం చెట్టు, పరమేశ్వరుడికి పర్యాయపదం చెట్టు. స్వయంభూ, తనంత తాను పుట్టేది, మరణము లేనిది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మూలంలో దక్షిణామూర్తి కూర్చున్నాడు. అది కారణం. అందుకే ఎప్పుడైనా సరే జ్ఞానం చెప్పేటప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటారు. మీరు చూడండి, నేను మీకు ఈ తత్వాన్ని విచారణ చేసేటప్పుడు మీతో ఒక మాట నేను మనవి చేస్తాను. శ్రీ మహావిష్ణువుకి కొన్ని పేర్లున్నాయి. క్షీరాబ్ధిశయనుడు, శ్రీరంగశాయి అని పేర్లు ఆయనకి. క్షీరాబ్ధిశయనుడు అంటే ఆ పాలకడల ఎందు పడుకుంటాడు. శేషసాయి, శేషశయనంలో పడుకుంటాడు పాము మీద. అలాగే శ్రీరంగశాయి, శ్రీరంగశయనం, శ్రీరంగంలో పడుకుంటాడు విమానంలోని. ఇలా పడుకున్నటువంటి విష్ణువు మీకు ఎప్పుడైనా ఐశ్వర్యాన్ని ఒక్కదాన్ని ఇస్తాడు. క్షీరాబ్ధిశయనంలో ఉన్నవాడు కానీ, శ్రీరంగశయనంలో ఉన్నవాడు కానీ, శేషశయనంలో ఉన్నవాడు కానీ మీకు లక్ష్మీ కటాక్షం ఇస్తాడు. ఎందుకంటే కదులుతూ ఉంటాడు. కదలకుండా జ్ఞానం ఇవ్వవలసి వచ్చిందనుకోండి, ఒక్క మర్రాకు మీదే పడుకుంటాడు, మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు. విష్ణువు అయినా శివుడైనా అంతే, ఆ చెట్టు లక్షణం అది. అందుకే మీరు చూడండి, అదే శ్రీకృష్ణ పరమాత్మ మార్కండేయ మహర్షికి జ్ఞానం ఇవ్వాలనుకున్నారు. మార్కండేయుడి ఆయుర్దాయం అటువంటిది. మీరు మొన్ననే విన్నారు, అరణ్య పర్వంలో మొత్తం లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోయి కటిక చీకటి అయిపోయింది, నీటితో నిండిపోయి ఒక్క మార్కండేయుడు మిగిలిపోయాడు. అరే ఇప్పుడు పరబ్రహ్మం ఏం చేస్తుంటుందిరా చూడాలనుకున్నాడు. అక్కడే కనబడ్డాడు, ఓ మర్రా కోటి తేలుతోంది నీళ్ల మీద, దాని మీద పడుకుని ఉన్నాడు కృష్ణ భగవానుడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అక్కడ ఇంకా కృష్ణ అనరు, ముకుందం, మోక్షాన్ని ఇచ్చేవాడు, జ్ఞానప్రదాతగా ఉంటాడు. ఆ కాలి వేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు. పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది.
అరే అంతా నీటితో నిండిపోతే మర్రి చెట్టు ఒక్కటి ఉంది, ఆకు మీది పిల్లాడు పడుకున్నాడు అని మార్కండేయ మహర్షి అక్కడికి వెళ్ళి నిలబడి, ఎవరు నువ్వు, ఈ లోకమంతా ప్రళయంలో ఉంటే ఇక్కడ ఒక్కడివి ఎలా ఉన్నావు అన్నాడు. ఆయన కళ్ళు విప్పి దా లోపలికి వెళ్ళన్నాడు. ఆ పిల్లాళ్ళలోకి వెళ్ళాడు మార్కండేయ మహర్షి. ఆ లోపల దర్శనమైంది. లోకాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకు పడుకున్నాడు. అప్పుడు జ్ఞానం ఇచ్చి చెప్పాడు, ఎలా వస్తుందో, సృష్టి ఎలా వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో, లయం ఎలా అయిపోతుందో, తాను ఎలా ఉంటాడో, తన స్వరూపం ఏమిటో బోధ చేశాడు. జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి, మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటారు. కారణం ఒక్కటే, మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం. అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది, రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం చేసి పెడతారు. ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే. మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చున్నట్లే. మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించాయి. అంత గొప్పది. పైగా అపారమైన దయ కలిగిన చెట్టు అని గుర్తేంటో తెలుసా? పాలు ఓడుతుంది. పాలు ఓడితే అవి మాతృత్వం ఉన్న చెట్లని గుర్తు, అంటే పరమ కారుణ్యాన్ని కలిగి ఉన్నవి అని గుర్తు. మర్రి పాలు కారుస్తుంది. మర్రి పాలు దేనికి పనికొస్తాయో తెలుసా? దేనికి పనికిరావు. మర్రిపాలు దేనికి వాడతారంటే పరమ వైరాగ్యాన్ని పొందిన వాళ్ళు మర్రిపాలు తల మీద పోసుకుంటారు. పరమ వైరాగ్యం, వైరాగ్యం రావడం అంటే దానికి సుముహూర్తాలు ఉండవు, అకస్మాత్తుగా వస్తుంది. చెయ్యి దిక్కుమాలిన సంసారం అనిపించింది అనుకోండి, అంతే, వాడు ఏమైపోతాడో తెలియదు. పరమ వైరాగ్యం వచ్చిన వాడు మొట్టమొదట పట్టించుకోవడం మానేసేది దేని గురించి అంటే జుత్తు గురించి మానేస్తాడు. అందుకే జుత్తు ఇలా పిచ్చుకుల గోళ్ళల్లా కట్టేసి అట్టలు కట్టేస్తుంది. ఇక తన రూపాన్ని ఎవరు చూడకూడదని, తనని ఎవరు గుర్తుపట్టకూడదని, పూర్వాశ్రమంలో తనెవరో తెలుసుకుని మళ్ళీ ఆ పేరు పెట్టి పిలుస్తారేమో, పిలిచి మాట్లాడతారేమో, తననికి అలా ఎవరు పలకరించకూడదు అనుకుంటే ఏం చేస్తారంటే పరమ వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు వెంటనే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని వాళ్ళు వెంటనే ఉపయోగించే పాలు మర్రిపాలు ఉపయోగిస్తారు. ఎంత పెద్ద జుత్తుండనివ్వండి, మర్రిపాల చుక్క కాని పడిందా, ఎక్కడ మర్రిపాల చుక్క పడిందో అక్కడ జుత్తు తీసేయాలి తప్ప ఇక దువ్వడానికి పనికిరాదు, తిత్తిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు లక్ష్మణస్వామిని పిలిచి మర్రిపాలు పట్టరారా అన్నాడు. అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకొచ్చాడు. నా తల మీద పోయి అన్నాడు. ఏడిచాడు లక్ష్మణుడు. నిన్ను మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తాం, యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాం అనుకున్నాం, నీ తల మీద అన్నయ్య నేను మర్రిపాలు పోస్తున్నాను అన్నయ్య అన్నాడు. పొయ్యరా అన్నాడు. ఆ మర్రిపాలు పోస్తే ఆ మర్రిపాలతో అట్టలు కట్టేట్టుగా తలని కుదురు కట్టేసుకున్నాడు. అంటే తండ్రి మాటని నిలబెట్టడానికి అంత దృఢ దీక్షతో అరణ్యవాసం చేశాడు. అంత గొప్ప కేశపాశం ఉన్నటువంటి రామచంద్ర ప్రభు. కాబట్టి మర్రిపాలు పరమ వైరాగ్యానికి గుర్తు. అందుకే లోకంలో మర్రి చెట్టు లాంటి చెట్టు ఇంకా లేదు. మర్రి చెట్టు అంత దైవ సంబంధమే. మర్రి కొమ్మలు, మర్రి కొమ్మలకు ఉండేటటువంటి ఆ పుల్ల మొక్కలు ఎండిపోతే హోమంలో వాడతారు, హోమద్రవ్యంగా వాడతారు. దాని యందు అగ్ని తేజస్సుంటుంది. మర్రితో ప్రత్యేకంగా హవనం చేస్తారు. ఇన్ని చేసేటటువంటి విశేషాలు అందులో ఉన్నాయిగా. సరే, ఇక మర్రి చెట్టునే నేను పట్టుకున్నాను అనుకోండి, 2 రోజులు మర్రి చెట్టే సరిపోతుంది. కాబట్టి ఇంకా మర్రి చెట్టును ఆపేస్తాను. కాబట్టి చిత్రం వటతరోర్మూలే, అదిగో అటువంటి మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడయా. ఏం ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం అంటే మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడండి అంటే ఏమంటే ఇంకో చోట కూర్చో, అక్కడ దాకా వచ్చా కాళ్ళు ఎప్పెట్టాయా అని కాదు. మర్రి చెట్టే ఈశ్వరుడు, ఈశ్వరుడే మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడన ఇంకొక చెట్టు పుట్టదు, ఎందుకంటే పెరగనివదిగా. ఒకసారి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం పనికొచ్చిన తరువాత ఇంకొక జ్ఞానం అన్నది అవసరం లేదు. జ్ఞానము అంటే ఏది అంటే భగవంతుని తెలుసుకొనుట.
భగవంతుని తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువే చదువు, మిగిలిన చదువులు పనికి మాలిన చదువులు. కుక్షింభరత్వమో, కడుపు నింపుకోవడానికి, బయట విభూతులు పొందడానికి, సన్మానాలు సత్కారాలు గౌరవాలు పొందడానికి పనికొస్తాయి. ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువు, ఇక తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన చదువు. అందుకే ప్రహ్లాదుడు చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటే విద్, వేదం చదువుకున్నాడండి అంటారు. వేదం చదువుకుంటే గౌరవం ఎందుకు ఇస్తారంటే, వేదము అన్నది విద్ అన్న ధాతువులంత వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవడానికి వేదం సాధనమో అది చదువుకున్నాడు. అది అదృష్టం, అందుకు నమస్కారం. కాబట్టి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక సాధనం లేదు, పరమేశ్వరుడే సాధనం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ఏవేవో చేశాననుకోండి, అవేమీ నన్ను భగవంతుణ్ణి తెలుసుకునేటట్టు చెయ్యవు. దాని చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఆయన నాకు తెలియడానికి అవకాశం ఇస్తాడు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతస్వర పరపురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ. అమ్మా, ఈ పురాణాలు కాని, వేదాలు కాని, శృతులు కాని, స్మృతులు కాని, ఈ కావ్యాలు కాని, ఇవన్నీ ఏమిటంటే భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తాయి. ఎక్కడున్నాడో చెప్తాయి తప్ప భగవంతుడి దర్శనాన్ని చేయించలేవు. భగవంతుడి దర్శనం ఎవరు చేయిస్తారు? ప్రీతి పొందిన భగవంతుడు చేయిస్తాడు. నేను భక్తితో బతుకుతున్నాను అనుకోండి, నా భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు నాకు కనపడాలి, ఆయన జ్ఞానం ఇవ్వాలి. ఆయనే ఓరి పిచ్చాడా ఇక్కడే ఉన్నాను రా అని నాకు అనుభవంలోకి తేవాలి తప్ప అప్పటి వరకు నేనేమనుకుంటాను, ఎక్కడో ఉన్నాడంటాను. అందుకే దూరంగా ఉన్నవి చూడ్డానికి చెట్టు ఎక్కుతారు. ఎక్కడానికి పనికొస్తుంది చెట్టు అంటే? మిగిలిన ప్రాణులన్నీ వెన్నుపాము అడ్డంగా పుడతాయి, మనుష్యుడు ఒక్కడే నిలువు వెన్నుపాముతో పుడతాడంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి, పైకెక్కాలి. అందుకే ఈశ్వరుల దేవాలయాలన్నీ స్వయంభూ దేవాలయాలు కొండల మీద ఉంటాయి. ఎందుకంటే ఎక్కాలి నువ్వు జీవితంలో, పైకెక్కితే తప్ప ఈశ్వర దర్శనం అవదు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆ ఊర్ధ్వముఖ చలనం చేయడానికి పైకెక్కడానికి చెట్టు ఆధారం. చెట్టు ఎక్కితే దూరంగా ఉన్నది కనపడుతోంది, దూరంగా ఉన్న కనపడింది ఏమవుతుంది? నీ తృప్తి కలగాలంటే దూరంగా ఉన్నది నువ్వైపోవాలి. ఇప్పుడు నాకు దాహంగా ఉందండి, నేను అలా వెళ్ళిపోతున్నాను, సరోవరం కనపడింది, నా దాహం తీరిపోతుందా? నీళ్లు తీసుకుని పక్కన పట్టుకుని ఏవో పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి, క్రూర మృగాలు, బాబాయ్ కొంచెం దూరంగా వెళ్ళి తాగుదామని వెళ్ళిపోతున్నాను, నా దాహం తీరుతుందా? తీరదు. ఈ నీళ్లు తాగేశాను కాస్త దూరం వెళ్ళి. ఇప్పుడు సరోవరంలో ఉన్న నీళ్లు, నా చేతిలో ఉన్న నీళ్లు నేనైపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది? దాహం తీరిపోయింది. నా నీళ్లుగా ఉన్నంతసేపు దాహం పోలేదు, ఆ నీళ్లు నేనైపోయినప్పుడు దాహం పోయింది. అలా దూరంగా ఉన్నవి నేనైనప్పుడు దాహం పోయినట్టే ఆ దాహార్తిని అంటే సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించగలిగింది ఎప్పుడు అంటే కేవలముగా భగవంతుడు అనుభవంలోకి వచ్చినప్పుడు. అలా ఇవ్వగలిగినది చెట్టు, ఆ చెట్టే ఈశ్వరుడు. అందుకే మీరు చూడండి, ఈశ్వరుణ్ణి కట్టడానికి, ఈశ్వరుణ్ణి పట్టడానికి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధన అవుతాడు మీకు. అందుకే లోకంలో కొన్నిటినే సాధనంగా చెప్తారు. చెట్టు ఉందనుకోండి, చెట్టు ఎక్కడానికి సాధనాలు ఉండవు, చెట్టే సాధనం. నేను ఇచ్చిన తెచ్చుకున్నానండి అనడానికి కుదరదు. అడవిలో వెళ్ళేటప్పుడు ఇచ్చినట్టు వెళ్తాయంటే చెట్టు ఎక్కడానికి ఎవరు సాధనం? చెట్టే. చెట్టుకే బొడిపు ఉంటుంది, ఆ బొడి పట్టుకుంటాడు. చిన్న కన్నం ఉంటుంది, లేకపోతే ఆ బెరళ్ళ మధ్యలో వేళ్ళు వేసుకుంటాడు, కొమ్మలు అట్టుకుంటాడు. ఆ కొమ్మల మించి అలా కొమ్మ 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 పట్టుకుంటూ పైకెక్కుతాడు. చెట్టు ఎక్కడానికి చెట్టు సాధనం. అలా ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఈశ్వరుడు సాధనం. మీకు లోకంలో అటువంటివి పూజనీయాలు. అందుకే ఏనుగు చూడండి, ఏనుగు మీద ఎక్కడానికి ఏనుగే సాధనం. మీరు గురువాయూరు వెళ్ళి చూస్తే ఏనుగు ఎక్కేవాళ్ళు స్టూల్ తెచ్చుకుని దాని మీద ఎక్కెక్కరు, ఏనుగే కాలు చాపుతుంది వాళ్ళు రాగానే. ఒక్కసారి దాని చెవి పట్టుకుని ఆ కాలెత్తి దాని కాలి ఆ మడమలో ఆ సంధి భాగంలో వేసి ఒక్క దూకి పైకెక్కి ఎగిరి ఆ కుంభస్థలం మీద కూర్చుంటాడు. ఏనుగు ఎక్కడానికి ఏనుగు కాలు సాధనం, ఏనుగుని పట్టడానికి ఏనుగే సాధనం. ఏనుగుని కట్టడానికి నిజానికి ఎవడి శక్తి చాలదు. ఏనుగు తానే లొంగుతుంది, కాలు ఇలా పెట్టి ఆ గొలుసు తన తొండంతో తీసి మావటికి ఇస్తుంది, ఇస్తే దాని కాలుకు చుట్టేస్తాడు.
ఏనుగుని పట్టడానికి సాధనాన్ని ఏనుగే అందించినట్టు, ఏనుగుని ఎక్కడానికి ఏనుగే తన కాలిచ్చినట్టు, పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పరమేశ్వరుడే తన పాదం చాపుతాడు భక్తితో కూడిన క్రియ వలన. చెట్టెక్కడానికి చెట్టు సాధనమైనట్టు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధనమవుతాడు. ఇన్నిటికీ తార్కాణం ఆ మర్రి చెట్టు. అందుకే ఆ మర్రి చెట్టుని చూస్తే ఓ నమస్కారం.